10 ఏళ్లలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పుడే మీ అసమర్థత ఏంటో బయటపడింది కేటీఆర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేక, రైతులకు రుణమాఫీ చేయలేక మీరు చేతులెత్తేసినప్పుడే మీ అసమర్థత ఏంటో బయటపడింది డ్రామారావు. కేమ్స్ టెక్నాలజీ అనుబంధ సంస్థ కేమ్స్ సెమికాన్ ఇటీవల గుజరాత్లో ఒక ప్రాజెక్టుకు ఆమోదం పొందినప్పటికీ తెలంగాణలోని హైదరాబాద్లో అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను స్థాపించడానికి ముందుకు వచ్చిన విషయం దాచిపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి నయవంచన చేద్దామని ప్రయత్నిస్తే భంగపడేది నువ్వే కేటీఆర్. నువ్వు వార్తాపత్రికలు చదవకపోయినా ప్రజలు చదువుతారు, వార్తలు వింటారు, వాస్తవాలు తెలుసుకుంటారు. డ్రామారావు, కచరా ఫ్యామిలీ మొత్తం 10 ఏళ్లు కరప్షన్ మోడులో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇప్పుడు శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడుతూ డ్రామాలు ఆడుతున్నావు కేటీఆర్. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నువ్వు సన్నాసివే అని ప్రజలు డిసైడ్ చేశారు. ఇక నువ్వు సైలెంట్ మోడ్ లో ఉంటే మంచి